హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో, 12థ్ వీక్‌కి సంబంధించినట్టు ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్సు చాలా గందరగోళంగా ఉంది. ఆహ్, సో, అనఫిషియల్ పోల్స్‌లో ఒక రకంగా ఉంటే, ఆహ్, యూట్యూబ్ పోల్స్‌లో ఒక రకంగా ఉంది. సో, అనఫిషియల్ పోల్స్‌లో చూస్తే ఒక దగ్గర ప్రేరణ ఫస్ట్‌లో ఉంది. ఒక దగ్గర నానబెల్లో కొన్నిట్లో ఉన్నాడు. అదేవిధంగా కొన్నిట్లో నిఖిల్ ఉన్నాడు. సో, గందరగోళ పరిస్థితి అయితే ఉంది. దీనికంతటికి అనఫిషియల్ పోల్స్‌లో కేవలం ఈ పీఆర్ టీమ్‌లు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి బర్డ్స్ ఉపయోగించారేమో అనే ఒక అనుమానం అయితే ఉంది నాకు. ఇట్ ఈజ్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. సో, ఇక్కడ యూట్యూబ్‌లో మాత్రం ఆ విధంగా చేసేదానికి అవకాశం లేదు. సో, కాబట్టి ఓటింగు మనం ఆహ్, వ ఓ ఒక రకంగా మనం దాన్నే నమ్మొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పెట్టాననుకుందాం. నేను కాస్త ఎవరికైతే ఫేవరబుల్‌గా మాట్లాడుతా ఉంటానో, దానికి సంబంధించినోళ్ళు ఎక్కువగా ఉంటారు. నా 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 ఆహ్, ఎ ఎ నా సబ్‌స్క్రైబర్స్. సో, దాంట్లో ఎక్కువగా నేనెవరికి చెప్తుంటానో వాళ్ళకి కూడా చూపిస్తా ఉంటారు. సో, గతంలో కూడా నేను గమనించింది కూడా ఇదే. ఇది కూడా ఎవరు చెప్పుండరు. చాలామందేందంటే నేను నా నా కమ్యూనిటీ ట్యాబ్‌లో పెట్టాను కాబట్టి 1,00,000 ఓట్లు పడ్డాయి, 2,00,000 ఓట్లు పడ్డాయి. దాంట్లో పలానోళ్ళకి ఈ విధంగా పడిందని చెప్తున్నారు. సో, ఇది కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేసింది చివరికి. ఏంటంటే గంప గుర్తుగా ఒకరికి ఓట్లు పడిపోతున్నాయంటే ఇది కూడా నమ్మలేని పరిస్థితి. సో, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఈ ఈ రోల్ ఈ కీ రోల్ పోషిస్తున్నారు. ఎవరైతే ఆహ్, రివ్యూయర్స్ కావచ్చు లేదా పీఆర్ టీమ్ కావచ్చు. ఇది ఇది వాస్తవం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది యదార్థం జరుగుతా ఉంది. సో, ఒక యు రివ్యూయర్స్ కూడా కొంతమందికి ఫేవరబుల్‌గా మాట్లాడుతున్నారు. కొంతమంది న్యూట్రల్‌గా మాట్లాడుతున్నారు. కొంతమంది ఆహ్, ఎవరికిష్టం వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ నన్నడిగారనుకోండి, నేను న్యూట్రలే నేను జెప్తా. ఎందుకంటే నేను న్యూట్రల్‌గా జెప్తున్నాను గాబట్టి. ఆ విధంగా న్యూట్రల్‌గా జెప్పే దేవుళ్ళు గూడా ఉన్నారు. సో, అలా కాకుండా వన్ సైడ్ జెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. సో, దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి ఫ్రెండ్స్. సో, లైక్ చేసి చూడండి. ఎందుకంటే చూస్తున్నారు గానీ లైకులు చూడడం లేదు. కనీసం ఒక 500 లైకులన్నా నేను ఆశిస్తున్నా. ఈ 500 లైకులన్నా చేసి కంటిన్యూగా చూడండి. ఇక ఓటింగ్ పోల్స్‌లో ఓటింగ్ చూసినట్లయితే అనఫిషియల్ పోల్స్‌లో ఎక్కడ చూసినా గాని నబీలే ఫస్ట్‌లో ఉన్నాడు. అది మీరైనా చెక్ చేసుకోవచ్చది. సో, అది నమ్మదామంటే నమ్మడానికి లేదు. సో, గతంలో అయితే అనఫిషియల్ పోల్స్‌లో ఏదుండేదో అదే జరిగేది. ఎలిమినేషన్ ప్రక్రియ. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. సో, ఆహ్, యూట్యూబ్ పోల్స్‌లో చూస్తే మాత్రం నిఖిల్ ఎవ్వరికి అందనంత ఎత్తులో హిమాలయ పర్వతం మీద కూర్చొనున్నాడు. సో, యూట్యూబ్ పోల్స్‌లో అయితే నియర్లీ 40-45% అతనికొక్కడికే పడుతుంది. దీనికి కారణం గూడా మనకు క్లియర్ కట్. ఎందుకంటే సీత ఏసినట్టయితే ఆ నిందేదైతే ఉందో, అంటే అమ్మాయిలను ఉపయోగించుకొని నీ గేమ్ ఆడుతున్నావు, నీ గేమ్ కోసమే వాళ్ళని వాడుతున్నావు అనే పదం నిజంగా చాలా హార్డ్ వర్డ్ అది. హార్డ్ వర్డ్. ఆ అమ్మాయి అలా కాకుండా వేరే రకంగా చెప్పుండాలి. సో, అలా చెప్పినందువల్ల జనాలు కూడా అరే! ఇన్ని రోజులు ఎప్పుడు అట్లా అనిపించలేదే అని కా కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. సో, వాస్తవంగా కూడా నిఖిల్ లేడీస్‌ని ఉపయోగించిన గేమ్ ఆడడం అనేది ఎక్కడ కనిపించదు. మీరు ఎక్కడైనా వెతుక్కోండి ఈ 11 వారాల్లో. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇదేమి డబ్బా డబ్బా కొట్టడం మాత్రం కాదు. సో, అనఫిషియల్ పోల్‌లో చూస్తే నబీల్ ఉన్నాడు అన్నట్లు పెడదాం. సో, మొత్తానికైతే సెకండ్ ప్లేస్‌లో నబీల్ ఉన్నాడు. నబీల్‌కి నిఖిల్‌కి చాలా తేడా ఉంది. ఏ 5 10% కూడా కాదు. నియర్లీ 15-16% తేడా వచ్చేస్తుంది. సో, అలా ఉంది పరిస్థితి. సో, ఇంకా థర్డ్ ప్లేస్‌కొస్తే ప్రేరణ. ప్రేరణకి అక్కడ పరిస్థితి ఎట్టయిపోయిందంటే ఈళ్ళు బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ చేస్తున్నారండి. ఇది నామినేషన్ జరిగిన తర్వాత మరి నబీలు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం క్లియర్‌గా ఇప్పుడు మైకులున్నాయని కూడా తెలుసు వాళ్ళకి. అది కూడా చెప్తున్నారు. అయినా వాళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఇన్ని జరిగి ఓటింగ్‌లో మార్పులొస్తున్నాయని తెలిసి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కేవలం ముగ్గురినే టార్గెట్ చేసి నామినేట్ చేశారనేది. అంటే నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళు ముగ్గురినే ఎక్కువగా వచ్చినోళ్ళందరూ చేశారు. దీన్ని బట్టి అయినా అర్థం చేసుకొని సైలెంట్‌గా ఉండాలి. అలా కాకుండా ఇంకా బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటా కూర్చుంటే ఓటింగ్ పడిపోద్ది. ఈ బ్యాక్ పిచ్చింగ్‌లో ప్రేరణకి నబీల్ తోడయ్యాడు.
అరే! నబిల్ టాప్ 5లో ఉండేవాడబ్బా! ప్రేరణ టాప్ 5లో ఉండేవాళ్ళు. ఎందుకు ఈళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం వీళ్ళకి వీళ్ళే చెడగొట్టుకుంటున్నారా అనిపిస్తుంది నాకు. సో, దీని తర్వాత ఇక పృథ్వీ ఉన్నాడు. యాక్చువల్‌గా పృథ్వీ అయితే ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయడం అలాంటివి ఏం చేయలేదు. అతను ఆట ఆడుకుంటున్నాడు. అదేవిధంగా ఎవరైనా బాధపడుతున్నా ఇప్పుడు నిఖిల్ అంతా బాధపడతా ఉంటే కన్సోల్ చూపిస్తున్నాడు అతను. యాస్ ఎ ఫ్రెండ్‌గా. సో, అతను ఉన్నాడు. తర్వాత చివర్లో మాత్రం యష్మి ఉంది. యష్మికి చాలా తక్కువ పడతా ఉంది. ఇక్కడేమి ఆపరేషన్స్ యష్మి అని కూడా లేదు. కాకపోతే ఆ అమ్మాయి చేసిన ఫ్లిప్పింగ్ ఏదైతే ఉందో ఫ్లిప్పింగ్ స్టార్ అని పేరు తెచ్చుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళొచ్చి చెప్పినప్పుడు ఖండించకపోవడం. నకిలు ఇట్లా అమ్మాయిలు వాడుకున్నాడు. అందువల్ల నీ గేమ్ పడిపోయిందని సీత చెప్పినప్పుడు, లేదు లేదు అతని వల్ల నా గేమ్ ఏం పడలేదని ఆ అమ్మాయి గాని అనుంటే, ఈరోజు క్లారిటీ ఈ అమ్మాయి కూడా మంచి ఓటింగ్ పడేది. కానీ అలాంటి పరిస్థితి అయితే లేదు. వీళ్ళు చేసుకున్న ఈ స్వయంకృతాపరాధం వల్లే ఓటింగ్ అయితే పడుతుంది. ఈ వారం అయితే నాకు తెలిసి యష్మి సింగిల్ ఎలిమినేషన్ ఉంటది. ఎందుకంటే 5 మందే ఉన్నారు కాబట్టి సింగిల్ ఎలిమినేషనే ఉంటది. కాబట్టి ఈ యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయే పరిస్థితులైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా ఉంది చూద్దాం. ఇంక ఆట గేమ్‌లో ఏమున్నాయి ఇప్పుడు ఇక చీఫ్ కంటెండర్స్‌ని అయ్యారు. ఈరోజైతే ఎవరు చీఫ్ అవుతారు, మెగా చీఫ్ అవుతారో కూడా మనకు తెలుస్తది. సో, కాబట్టి ఈరోజు గాని, రేపు గాని తెలుస్తది. ఇక పెద్దగా ఈ వారం, రేపు వారం గేమ్స్ పెద్దగా ఉండవు. ఎందుకు అయితే 12థ్ వీక్ వచ్చేసామండి. ఇంక 13, 14 కదా! ఇది పరిస్థితి. సో, మీకు నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లేసుకోండి. ఇవన్నీ నమ్మబాకండి. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ పడుతుంది కొంతమందికి. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి సైలెంట్ ఓటింగే పడుతుంది మొదటి నుంచి కూడా. కాన్స్టెంట్‌గా ఉంటది. అతనికి ఎంతైతే ఓటింగ్ పడాలనుకుంటున్నాడో ప్రతి వారంలో నామినేషన్‌కొచ్చినప్పుడు అతను అది యథావిధంగా అట్లాగే పడతా ఉంది. సో, కాబట్టి మీ నచ్చిన క్యాండిడేట్ అంటే మీ ఫేవరెట్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఓట్లేసుకోండి. హాట్‌స్టార్‌లో ఎయండి. అదేవిధంగా మిస్డ్ కాల్స్ ఎయండి. ఎందుకంటే ప్రమాదం వాటిల్తది. సో, అందరూ కూడా టాప్ మెంబర్స్ అందరూ కూడా ఈ వారంలో ఉన్నారు. ఆహ్, గౌతమ్ కూడా వచ్చేసింటే క్లారిటీ వచ్చేసిద్ది. ఎవరు విన్నర్ అనేది కూడా క్లారిటీ వచ్చేసేది. సో, చూద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో, నేను చేసిన ప్రతి వీడియో కూడా మీరు ఇదే విధంగా లైక్ చేసి చూస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.